దిల్సుఖ్ నగర్లోని జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ ఆధ్వర్యంలో సిబిఎస్ఈ సిలబస్ లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ నాగమల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ఏ విధంగా పాటించాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ సిఐ నాగమల్లుని సన్మానించారు. విద్యార్థులకు హ్యూమన్ రైట్స్, స్కిల్స్ డెవలప్మెంట్స్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ తెలిపారు. గవర్నమెంట్ రూల్స్, నియమ నిబంధనలు పాటిస్తూ శుభ్రంగా స్కూల్స్ శానిటైజ్ చేస్తూ క్లాసులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. Respect for him, and we also promise that we take forward not only listening but also we practice in our day-to-day life whatever our chief guest. Thank you once again. Made up their mind they are not going to ride their vehicles from today. Am I right? Yes, ma'am. Am I right? No sound? Yes, ma'am. Yes. So you are not going to use your vehicles unless and until it is very emergency. Even at this point of time, if there is an emergency, because you all are minor children, you have many other sources, many other ways that you can take help from the society to help your co-persons, whoever are in trouble. So I wish all of you were ignited and try to save each and everyone's life. Be responsible, be a social human being. First, try to save each and everyone who is there at your disposal. Extend your helping hand to make them survive and you yourself survive. Thank you and have a good day. రోడ్ సేఫ్టీ పైన సిబిఎస్ఈ సిలబస్లో భాగంగా పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ ఆవరణలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ గారు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఇంత గొప్పగా జరపడం అనేది చాలా అభినందనీయం. ఇందులో ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, త్రిబులీస్ అంటే ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ గురించి, అదేవిధంగా ట్రాఫిక్ ప్రమాదాలు జరగడానికి ఉన్న అవకాశాలు, ఎన్విరాన్మెంట్ కానీ, వెహికల్, తర్వాత హ్యూమన్, ఇవి ఏ విధంగా కాజ్ అవుతున్నాయి. ఒక సంవత్సర కాలంలో 1,50,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం కానీ, 2,50,000 మంది గాయపడడం కానీ, ఎన్నో వేల కుటుంబాలు అనాథలుగా మిగిలిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇవన్నీ నాగమల్లు గారు వచ్చారు కదా, అసలు చెప్పిన ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు ఏం నేర్చుకున్నారు? సార్ రోడ్ సేఫ్టీ గురించి చెప్పారు. లైసెన్స్ లేకుండా బండి నడపకూడదని చెప్పారు. లైసెన్స్ ఉంటే నడపొచ్చు చెప్పారు. చాలా ఇన్స్పైరింగ్ గా చెప్పారు సార్. ఓకే, మీ పేరేం పేరు? చిన్మయ్య. ఓకే, ఈరోజు నాగమల్లు సిఐ గారు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు? సార్ 3 E's గురించి చెప్పారు. ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటే యాక్సిడెంట్స్ చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాము. అంటే ఇంకోటి, యాక్సిడెంట్ అయితే రాంగ్ రూట్లో పోవడం కానీ, లేకపోతే లైసెన్స్ లేకపోవడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, ఇట్లాంటి ఇంకేం చెప్పారు? ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫస్ట్ మనం వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేసే అంత హ్యూమానిటీ ఉండాలి. అప్పుడే మనకేమన్నా అయినా వాళ్ళు మనకు వచ్చి హెల్ప్ చేయగలుగుతారు. ఓకే, డ్రంక్ చేసి డ్రైవింగ్ చేయకూడదు. ఓకే, మీ పేరేం పేరమ్మా? ఓకే, ఈరోజు ఈ యొక్క మీటింగ్లో సిఐ నాగమల్లు గారు వచ్చారు. మీరు ఏం నేర్చుకున్నారు? లైక్ రోడ్ సేఫ్టీ, రోడ్ మీద బండిలో ఎలా నడపాలి, యాక్సిడెంట్ అవాయిడ్ చేయాలంటే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది నేర్చుకున్నాను. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? 10th క్లాస్ చదువుతున్నారు. ఓకే, వెహికల్ నడుపుతారా మీరు? డ్రైవింగ్ వస్తుందా? రాదా? ఓకే, థ్యాంక్ యూ.